జబర్దస్త్ రోహిణి తాజాగా ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అయిపోయింది. ఓ విలేకరి అయ్యుండి ఇలా మాట్లాడొచ్చా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోయింది. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా షేర్ చేసింది. నేను బర్త్డే అన్నదానికి ప్రమోషన్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని మీడియా తెలుసుకొని దానిని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ ఓ సీనియర్ జర్నలిస్ట్ మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రేవు పార్టీ అనగానే నిజంగానే దొరికి ఉంటుందని, నిప్పు లేకుండా పొగరాదని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారు? పైగా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి ఆయన అలా ఎలా మాట్లాడతారు? నేను మందు కూడా తాగను. అందులో చూపించేవి అన్నీ నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావయ్యానని, అందుకే పెళ్లి కాక అలా ఉండిపోయానని అన్నాడు. లావుగా ఉంటే పెళ్లి కాదా? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అంటూ ఫైర్ అయిపోయింది రోహిణి. ఇటీవల రోహిణి రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తర్వాత ఇదంతా ఫన్ కోసం చేసిందని తెలిసి జనాలు స్థిమితపడ్డారు. ప్రమోషన్స్లో భాగంగా రోహిణి ఇలా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఓ జర్నలిస్ట్ మాత్రం వీడియోపై వివాదాస్పద కామెంట్స్ చేసి రోహిణి ఆగ్రహానికి గురయ్యారు. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో పాపులారిటీ సాధించిన రోహిణి ఆ తర్వాత కమెడియన్గా పలు షోల్లో నటించి మెప్పించారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న అతి కొద్ది మంది టీవీ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.